కామెంట్ చేశాడు, కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి. బండి సార్ నీకేమవసరం కాంగ్రెస్ గురించి? నువ్వు బీజేపీ ప్రెసిడెంట్ ఉంటే నిన్ను బీక్తేనే నువ్వే అసంతృప్తిగా ఉండి పోయి ఏడ్చుకున్నావు అసంతృప్తిగా, నిన్నే బీకేస్తారు, నువ్వే అసంతృప్తిగా ఉన్నారు. ఇంకోటి అడుగుతున్నా, మీ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు. నేను చెప్తున్నా, మీరేమైనా నిధులు ఇచ్చినారా? దాని గురించి కొట్లాడక మా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేల గురించి నీకెందుకే? ఈరోజు నేను ఉదండపూర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాను, జాతీయ హోదా అడుగుతున్నాము. మరి మీరు పోయి 8 మంది ఎంపీలు పోయి కొట్లాడవచ్చు కదా. పార్మూరు రంగారెడ్డి డిప్యూటీ ఇరిగేషన్ జాతీయ హోదా కావాలని, ఫండ్స్ కావాలి. ఆంధ్రాలో అక్కడ చంద్రబాబు నాయుడు ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు మీరు ఇక్కడ, మళ్ళీ అక్కడ ఎంతమంది ఎంపీలు ఉన్నారు మీ బీజేపీ వాళ్ళు? మరి ఎప్పుడైనా కానీ నువ్వు రాష్ట్రం గురించి కానీ నిధుల గురించి మాట్లాడినారా? మీరు ఎప్పుడు ఏ గవర్నమెంట్ పడగొట్టాలి? అరే ఏ గవర్నమెంట్ పడగొట్టాలి మీకు ఎందుకే? ప్రజల తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు సర్కారు. మా ప్రభుత్వం ఉంటుంది, ఇంకా 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉంటాడు. మీకేమైనా ఇబ్బందిగా ఉందా? మీ బీజేపీ వాళ్ళకి ఈ పనులు తప్ప వేరే ఏం లేవు. ముందు పోయి మీరు అందరు పోయి నిధులు ఎట్లా తీసుకురావాలనో కొట్లాడండి, దానిపైన దృష్టి పెట్టండి. అసంతృప్తి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు అసంతృప్తిగా లేరా? మీరు ఇప్పుడు బీఆర్ఎస్ బీ టీం లాగా పనిచేస్తున్నారు. జాగ్రత్త, ఇంకొకసారి మా ఎమ్మెల్యేల గురించి కానీ అసంతృప్తి ఉన్నారని మాట్లాడితే. మేము నిధుల గురించి మాట్లాడుకున్నాము, నడిబొడ్డున హోటల్లో కూర్చొని మాకు నిధుల గురించి మాట్లాడుకున్నాము తప్ప వేరేది ఏం లేదు. మా ప్రభుత్వము ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది, దాని తర్వాత కూడా మళ్ళీ 10 ఏళ్ళు కూడా మా ప్రభుత్వమే ఉంటుంది.